10వ తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ 288 అభ్యాసం 11.3 క్వశ్చన్ నెంబర్ 2 tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees is equal to 1 అని నిరూపించము. LHS తీసుకుందాం. LHS tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees. దీంట్లో ఏ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అవుతుంది చూద్దాం. ఇక్కడ 48 ప్లస్ 42 కోణాల మొత్తం 90 అవుతుంది కాబట్టి ఈ 42 బదులు మనం 42 బదులు ఏమని రాసుకోవచ్చు, 90 మైనస్ 48 అని రాసుకోవచ్చు. అదేవిధంగా 16 ప్లస్ 74 ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది కాబట్టి ఇక్కడ 74 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 16 అని రాసుకోవచ్చు. సో ఆ విధంగా రాసినట్లయితే tan 48 degrees into tan 16 degrees into tan 90 minus 48 degrees tan 90 minus 16 degrees then is equal to tan 48 degrees into tan 16 degrees into then is equal to అంటే tan 90 minus theta is equal to cot theta. సో cot 48 degrees అవుతుంది. అదేవిధంగా ఇది కూడా cot 16 degrees అవుతుంది. దీని ఈజ్ ఈక్వల్ టు ఈ tan 48 cot 48 గుణకార విలోమాలు కాబట్టి వీటి లబ్ధం ఒకటి వస్తుంది. అదేవిధంగా tan 16 cot 16 గుణకార విలోమాలు కాబట్టి లబ్ధం ఒకటి వస్తుంది. సో 1 into 1 1. సో 1 అనేది RHSకు సమానం. cos 36 into cos 54 minus sin 36 into sin 54 is equal to 0. ఇక్కడ LHS తీసుకుందాం. LHS is equal to cos 36 degrees into cos 54 degrees minus sin 36 degrees into sin 54 degrees. అంటే ఇక్కడ ఈ రెండు కోణాల మొత్తం 36 ప్లస్ 54 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కాబట్టి ఈ కాస్ 54ను మనం ఈ విధంగా రాసుకుందాం. అంటే కాస్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ దీన్ని 90 మైనస్ 36గా రాసుకోవచ్చు. మైనస్ సైన్ 36 డిగ్రీస్ ఇంటూ సైన్ 54ని ఏమని రాసుకోవచ్చు, సైన్ 90 మైనస్ 36 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. ఇక్కడ కాస్ 36 డిగ్రీస్ ఇంటూ ఇక్కడ 90 కాస్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా, దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, సైన్ టీటా అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ సైన్ 36 డిగ్రీస్ అవుతుంది మైనస్ సైన్ 36 డిగ్రీస్ ఇంటూ ఇది కాస్ 36 డిగ్రీస్ అవుతుంది. ఈ రెండు తిప్పి రాద్దాం. సైన్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ 36 మైనస్ సైన్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ 36 డిగ్రీస్. ఈ రెండు సంకలన విలోమాలు, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి రెండింటి మొత్తం 0 అవుతుంది. సో 0 అనేది RHSకు సమానం. Thank you for watching. Please subscribe my channel.